సో, మీరు బాగా చెప్తున్నారు. జీవిత సత్యాలు చెప్తున్నారు కాబట్టి, ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మామూలుగా మీకు పిల్లలున్నారు అన్న సంగతి ఇంతవరకు ఎవరికి తెలుసో తెలీదు. నేను గతంలో కూడా అరవింద్ గారిని మాట్లాడినప్పుడు నాకు తెలీదు ఈ విషయం. మీకు పెళ్లయిందని, పిల్లలున్నారు అన్న విషయం ఉన్నారమ్మా. మనం డిస్కస్ ఉన్నారు. చేయలేదు. సో, కట్న కానుకలు అంటూ ఉంటారు కదా అమ్మాయిలకి. అవునండి. సో, మరి మీరేమి కూడబెట్టకపోతే రేపొద్దున అనే ఆలోచన మీకు అదే లేకపోతే నేను చెప్తాను. అమ్మాయికి ఏమిచ్చారు అదే మీరు? నేను చెప్తాను. హ్మ్. నేను నవ్వుతూనే చెప్తున్నాను. చెప్పండి. నాకెప్పుడు రిగ్రెట్స్ ఉండవు. హ్మ్. నేనింతే హ్మ్. అన్నట్టుగానే ఉంటాను. నా లైఫ్ స్టైల్ అది. ఓకే. నేను జీరో బ్యాలెన్స్‌తో జీవించేవాడు నేనైతే, హ్మ్. నా 40 ఏట పెళ్లి చేయాలి అని అనుకుంటే, హ్మ్. నా కూతురికి పెళ్లి చేశాను. హ్మ్. బిచ్చమెత్తి పెళ్లి చేశాను. హ్మ్. అంటే బిచ్చమెత్తి పెళ్లి చేయడం అంటే హ్మ్. స్నేహితులు, హ్మ్. బంధువులు హ్మ్. వాళ్ళని బిచ్చమెత్తాను. హ్మ్. పెళ్లి సెటిల్ అయింది. చేయడానికి డబ్బు లేదు. హ్మ్. మీరు ఏమి నాకు అప్పియద్దు. హ్మ్. అడుక్కుంటున్నాను. మీకు హ్మ్. చేతనైంది ఇయ్యండి. హ్మ్. బస్. ఓకే. అప్పటికి నేనింకా సన్యాసం తీసుకోలే. అవును. అడుక్కోవడం అప్పుడే మొదలుపెట్టాను. అయితే నాకు ఒక సందేహం మీరు మాట్లాడే మాటల్లో. మనం సంపాదించేటప్పుడు కూడబెట్టుకొని లేదా దాచుకొని ఎవరి మీద ఆధారపడకుండా పిల్లల్ని ఒక స్థాయికి తీసుకురావడం కరెక్ట్ అంటారా? మీరన్నట్టుగా భిక్షమెత్తి చేతగాని తనంతో పిల్లల్ని ఒక స్థాయిలో నిలబెట్టడం కరెక్ట్ అంటారా? ఏది ఏమైనా సరే లైఫ్ ఈజ్ స్ట్రగుల్. స్ట్రగుల్ ఇట్ ఈస్ ఎ అవ్వాలి. వార్. హ్మ్. వి హావ్ టు ఫేస్ ఇట్. దట్స్ ఇట్. ఓకే. ఎప్పుడైనా సరే ధైర్యంతోనే ముందుకు పోవాలి. హ్మ్. అధైర్యం పనికిరాదు. హ్మ్. దీనికి హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది. చెప్పండి. జిందగీ హై ఏక్ జంగ్. హ్మ్. इस जंग में जो तलवार चलाते हुए आगे बढ़ता है హ్మ్. वही हमेशा जीतता है। ఓకే. जो हिम्मत हार कर హ్మ్. तलवार को नीचे गिराता है वो हमेशा नहीं उठेगा। ఓకే. సో इसमें तलार कौन है? आप है? తలార్ అంటే హ్మ్. తల్వార్ అండి. ఓకే. ఇప్పుడు నేను అనేది ఏమంటాను, జీవితము ఒక హ్మ్. పోరాటం. హ్మ్. ఈ పోరాటంలో కత్తి ఝుళిపిస్తూ అదే. హ్మ్. ముందుకు ఎవరైతే పోతూ యుద్ధం చేస్తారో హ్మ్. వాళ్ళే ఎప్పుడు కూడా జీవితాన్ని గెలుస్తారు. ఓకే. ఇందులో కత్తెవరు అంటాను నేను. నాకు నేనే కత్తి, నాకు నేనే అదే సైన్యము, అడిగాను నేను. నాకు నేనే అన్నీ. హ్మ్. హ్మ్. ఎవరైతే ఆత్మస్థైర్యం కోల్పోయి, హ్మ్. కత్తి నేల మీద పడేసి కుప్పకూలిపోతారో, వాళ్ళు జీవితకాలంలో పైకి రారు, ఎదగలేరు, యుద్ధాన్ని గెలవలేరు. ఓహ్! ఇది నేను ఎరిగిన జీవిత సత్యం. ఓకే. సో, అమ్మాయి పెళ్లయిపోయింది. అబ్బాయి ఎన్ని సంవత్సరాలకు చేశారు అమ్మాయికిను, అబ్బాయికి పెళ్లి గ్యాప్ ఎంత 7 ఉంటుంది? ఏండ్లమ్మా. 7 సంవత్సరాలు. అంటే మీకు 47వ సంవత్సరంలో అబ్బాయికి పెళ్లయింది. యెస్. సో, అప్పటికి ఇంకా మీరు అఘోరాగా మారలేదు. లేదు. హ్మ్. సో, అబ్బాయి మ్యారేజ్ కూడా అయింది. మరి అబ్బాయికి ఇప్పుడు అమ్మాయి విషయానికొస్తే కట్నం కానుకలు ఇచ్చి చెయ్యాలి. అవును. అబ్బాయి విషయానికొస్తే ఏముంది మీకు వెనకాల ఆస్తులు అని చూసే కాలం కదా! సరే. మీరేం ఈ చెప్పగలరు? గిమ్మిక్ వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చెప్పండి. నేను నా కూతుర్ని ఇచ్చింది ఎవరికో కాదు, నా మేనల్లుడికే. ఓహ్! మేనల్లుడు ఇష్టపడి చేసుకున్నాడండి? మేనల్లుడికి ఇష్టమే, నా కూతురికి ఇష్టమే. హ్మ్. హ్మ్. బావ మరదళ్ళు కదా! హ్మ్. అవును. అలాగే వాళ్ళిద్దరికీ ఒకప్పటి నుంచి ఒకళ్ళతో ఒకళ్ళకి క్రష్ అనేది ఉంది. హ్మ్. హ్మ్. వాళ్ళిద్దరూ బాగా ఇష్టపడతారు. అదే విషయాన్ని వాళ్ళ నాయన దృష్టికి తీసుకువెళ్ళి హ్మ్. పెళ్లి చేశాను. ఆయన కొంచెం డబ్బు మనిషే. అయినా కానీ ఆయనకు నాకు ఉండేటువంటి పూర్వ సంబంధం. హ్మ్. ఆయన ఎవరో కాదు, నా పెద్దక్క తాలూకు మొగుడే. హ్మ్. స్వయాన నా బావే. హ్మ్. అర్థమైందా? నా కూతురు పుట్టినప్పుడు, హ్మ్. వాళ్ళ కొడుకు పుట్టినప్పుడు, అక్క తమ్ముళ్ళైన మేము అనుకున్నటువంటి మాట మన పిల్లలే రాబోయే కాలానికి మొగుడు పెళ్ళాలు. ఓకే. అట్లా అని చెప్పి మేము అనుకున్నాము. అనుకున్న ప్రకారంగా చేశారు. అనుకున్న ప్రకారంగా అదే పెళ్లి అలాగే చేశాను. హ్మ్. అప్పుడు మా బావ ఏమన్నాడంటే, "సరేరా నువ్వైతే ఈ మాదిరిగా చేస్తా ఉన్నావు. మరి నాకు కూడా ఆడబిడ్డ ఉంది. మరి దానికి పెళ్లి నేనెట్లా చేసేది? నువ్వు కట్నం ఇయ్యకపోతే" హ్మ్. అని అడిగాడు. అయ్యా! ఇవ్వడానికైతే నా దగ్గర ఏం లేదు.
నా పరిస్థితి ఇది. ఉమ్, బిచ్చమెత్తే పెళ్లి చేస్తున్నాను. కానీ ఒకటైతే మాత్రం గ్యారెంటీ. ఉమ్, నా ఇంటి పెళ్లి నీ ఇంటి పెళ్లి అనుకుంటే, నీ ఇంటి పెళ్లి నా ఇంటి పెళ్లి కాదా? ఉమ్. నీ కూతుర్ని నా కొడుక్కియ్యి. నేను ఎలాగైతే పంపించానో అలాగే పంపించు చాలు. నువ్వేం కట్నాలు ఇవ్వక్కర్లా, కానుకలు ఇవ్వక్కర్లా ఓకే. అని చెప్పి అన్నాను. కుండ నేను మార్పిడి. ఇవ్వలేదు, తీసుకోలేదు. సో, కుండ మార్పిడి చేసుకున్నారు. ఎస్. రైట్. బాగున్నారండి ఇప్పుడు పిల్లలు బాగున్నారు? అందరూ బాగానే ఉన్నారు తల్లి. ఓకే. అసలు మీ నాకు పిల్లలు ఏం కూతురు వల్ల ఇద్దరు మనమరాళ్ళు. ఓకే. అల్లుడేమో ఐబిఎంలో సాఫ్ట్వేర్. ఓ. ఉమ్, ఓకే. మా అమ్మాయికి నేను ఇచ్చిన మోటివేషన్ ఏంటంటే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, ఉమ్, ఆర్థిక స్వాతంత్రం ఉంటేనే జీవితం మనుగడ కొనసాగుతుంది. ఉమ్, నీకు తెలిసిన విద్య ఏదైతే ఉందో ఉమ్, దాన్నే ఉపయోగించు. నువ్వు కూడా నీ జీవితానికి ఏదైనా చెయ్యి. ఉమ్. నీ దగ్గర డబ్బు ఉంటే కానీ నీ మొగుడు కూడా నిన్ను మర్యాద చూపించాడు. ఓకే. నీ దగ్గర డబ్బు ఉండాలి. అవునా అండి? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మీరున్నారు, మీ వారున్నారు. ఉమ్, ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. ఉమ్, మీరు చేసేది మీరు చేయాలి. ఉమ్, మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి సంపాదిస్తేనే ఈరోజు బిడ్డల తాలూకు చదువులు కానీ, మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కొనసాగుతాయి. ఉమ్, ఒకళ్ళ సంపాదనతోటి ఇల్లు మొత్తం జరగాలంటే ఈరోజు జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఉమ్, కాబట్టి నువ్వు కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి. నువ్వు కూడా ఏదైనా చేయాలంటే మా అమ్మాయి రైట్ నౌ షీ ఈజ్ రన్నింగ్ ఏ హోటల్. ఓకే. ఎక్కడ ఎక్కడ? షీ ఈజ్ ఆల్సో ఎర్నింగ్ మచ్ మోర్ అమౌంట్ ఇన్ చెన్నై. చెన్నైలో ఉన్నారు. మా అల్లుడేమో ఐబిఎం సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాడు చేసే పని వాడు చేస్తుంటాడు. వాడు నెలకు 3-3.5 ప్యాకేజ్లో ఉన్నాడు. మా అమ్మాయి కూడా 1-1.5 దాకా సంపాదిస్తుంది. సో దే ఆర్ వెల్ ఆఫ్. ఓకే. ఇకపోతే మా అబ్బాయి నా తర్వాత జర్నలిజంలో వాడే వారసుడయ్యాడు. వాడు ఎన్టీవీలో పనిచేస్తాడు. ఓకే. ఎవరు ఏమిటి అనేది అడగద్దు కానీ ఎన్టీవీలో పనిచేస్తాడు. అదేదో అంటారు కదండి, ఏదో నిగానో ఇంకోటో ఎన్నో ఉన్నాయిగా బిహైండ్ ది కెమెరా. అలాంటి వింగ్స్లో దేంట్లోనూ పనిచేస్తాడు. అంతకుమించి నాకు కూడా తెలియదు. ఎన్టీవీలో చేస్తాడు అంతవరకు తెలుసు. మీ వాడు కూడా పర్వాలేదు. మీ కోడలు? మా కోడలు ఏం చేయదండి, హౌస్ వైఫ్. అదేంటి మరి కూతురికి చెప్పిన హితబోధ కోడలికి చెప్పలేదా మీరు? అమ్మ, కూతురు అంటే నా కూతురు, నేను చెప్పగలను. కోడలు నా కూతురు కాదు, నేను చెప్పలేను. మా సంగతి నీకెందుకు అని అంటే నేనేం సమాధానం చెప్పాలి? 40 సంవత్సరాలు, ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాలు మీరు ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నారు. హ్యాపీగా సాగిందో, కష్టపడి సాగారు. అవునమ్మా. సో అంత అలాంటి జీవితం నుంచి అలాంటి దాన్ని ఏమంటారు, అలాంటి స్ట్రగుల్స్ నుంచి, అలాంటి ప్రేమల నుంచి, అలాంటి బాంధవ్యాల నుంచి ఎందుకు ఒక్కసారిగా బయటకు చెప్తున్నాను తల్లి. ఎప్పుడైతే ఒక 60,000 సంపాదనకు చేరుకున్నానో అప్పుడు ఇంట్లో వాళ్ళ కోరికలకి రెక్కలు వచ్చి ఆకాశంలో విహరిస్తాయి. ఆ సమయంలోనే ఎన్నో జెమినీ సీరియళ్ళు మొదలవుతాయి ఇళ్లల్లో. అలాంటి జెమినీ సీరియల్ మా ఇంట్లో కూడా మొదలైంది. చాలు అనుకున్నాను, వెళ్ళిపోయాను. ఓకే. కొంచెం ఏమన్నా లైట్ గా టైటిల్ లాంటిదన్నా చెప్పండి. సీరియల్ మొత్తం చెప్పడానికి టైం సరిపోకపోయినా ఏం మొదలైంది, ఎందుకు వెళ్ళారు? అదే చెప్పాను కదమ్మా, డబ్బు వస్తుంది, నగలు కావాలి, నాణ్యాలు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి. అసలు ఒకానొకప్పుడు తిండికి లేక అల్లాడినటువంటి జీవితం నాదైతే నాకు భవిష్యత్తు గురించి తెలీదా అమ్మా, ఎప్పుడు ఏం చేయాలో? కానీ వాళ్ళకే అన్నీ తెలుసు అనేటువంటి స్టేజ్ వచ్చింది అంటే, ఒకప్పుడు ఒబీడియంట్గా ఉన్న వైఫ్ డామినెంట్ స్టేజ్కి ఎదిగింది. ఇంకా ఏం చెప్పాలి ఓపెన్గా? ఓకే. డామినెంట్ స్టేజ్కి వస్తే అసలు డామినేటర్స్ నేను ఎప్పుడు ఎలవే చేయను కదా. మరి అలాంటప్పుడు రెండు కూడా క్లాష్. ఓకే. క్లాష్ అయితే నా తాలూకు విధానం ఏంటి?
జగడాలు ఎందుకు, ఆందోళనలతోటి ఏ పని చేయలేనటువంటి పరిస్థితికి పోవడం ఎందుకు, అంతకు మించి కోపం వస్తే కొట్టుకోవడం ఎందుకు, చంపుకోవడం ఎందుకు. అంతవరకు ఎందుకులేండి. ఒక మాటకి చెప్తున్నామ్మా, అది ఓకే. మీరు జైలు హిస్టరీస్ని మీరు చదివితే అర్థమవుతుంది. ఉమ్, ఏ మర్డర్ అయినా జరిగేది ఒక ఎమోషనల్ ఫీల్ ద్వారానే. రైట్. జస్ట్ ఓన్లీ క్షణికం. క్షణికావేశంలోనే చాలా ప్రమాదాలు చాలా జరుగుతాయి. ఉమ్, ఆమె మీద నాకు కోపం వచ్చింది. అసలే నేను కోపిష్టివాడు చిన్నప్పటి నుంచి. ఉమ్, కొంచెం రఫ్ క్యారెక్టరు. ఉమ్, కొట్టి చంపేసినాను అనుకోండి, ఉమ్, నాకెందుకంత ఇది, ఉమ్, అంతటి యాటిట్యూడ్ ఉండేవాడే నేను. ఉమ్, ఉమ్. అలాగ జరగకూడదని అంటే నేను దూరంగా పోవడం మంచిది. ఓకే. చాలు చాలు అనుకున్నాను, వెళ్ళిపోయాను. అదే టైంకి నాకు మా గురువు గారి దర్శనం అయింది. ఆయన ఎవరండి ద్వారా మీ గురువు గారు ఎవరు? చెప్తాను. ఉమ్, ఆయన ద్వారా నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాను. ఉమ్, బతుకంటే ఏంటి, తిన్నామా పడినామా తెల్లారిందా. ఉమ్, ఇది బతుకే కానీ జీవితం కాదు. ఉమ్, జీవితము అని అంటే ఏంటి, ఎవరికైనా సరే జాతస్య మరణం ధ్రువం. పుట్టిన జీవి మరణించక తప్ప. రైట్. అలా మరణించినా కానీ ఉమ్, మన గురించి 10 మంది చెప్పుకునే విధంగా బతకాలి. ఉమ్, అది జీవితం. ఉమ్, ఆదిశంకరాచార్యులు ఉన్నారు. అవును. ఆయన చనిపోయి ఇప్పటికి సుమారుగా 2000, 2500 కూడా కావచ్చేమో, చెప్పలేము. ఉమ్, హిస్టరీ ప్రకారంగా 2000 కనీసంగా ఉంటుంది. ఆయన చనిపోయింది 2000 సంవత్సరాల కిందటైతే, ఆయన 32వ ఏట వరకు 3 సార్లు భారతావని మొత్తం ప్రదక్షిణలాగా చేసి హిందుత్వం గురించి ఆయన అద్వైత మత సిద్ధాంతం అనేటువంటి పేరు మీద వ్యాపింపజేసి ఉమ్, 5 పీఠాలు సాధించి నిలబెట్టగలిగాడు ఆ రోజుల్లో హిందుత్వాన్ని అని అంటే, అది జీవితం అమ్మ. ఉమ్, అలాంటి జీవితం కోరుకున్నాను నేను. ఉమ్, కాబట్టి నేను ఈ రూట్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా నేను చేస్తోంది అదే. ఓకే. హిందువులందరూ ఏకం కావాలన్నది నా కాన్సెప్ట్ అయితే, ఉమ్, ఆ హిందుత్వం తాలూకు గొప్పతనం ఏంటి, ఉమ్, మన వాళ్ళు ఎందుకు ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నారు, దానికి రీజన్ ఏంటి, ఇలాంటివి అనేక విషయాలు ఉమ్, చర్చిస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. ఉమ్. అంటే మీరు మతాల గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడండి, ఓ- ఓ- తప్పేం లేదు. ఒక విషయం చెప్పండి గురుగారు. మతం అంటే హిందూ మతమేనా? ఇంకా వేరే మతాలు కాదు? నేను ఇప్పుడు అది చెప్తాను. అది కూడా శ్రద్ధగా వినాలి, ఓపికగా వినాలి. మరి షూర్ షూర్ చెప్పండి. అమ్మా, మనది హిందుత్వము, ఉమ్, హిందూ మతము అని అంటారు. ఉమ్, మనది మతం కాదమ్మా, మార్గము, ధర్మము, సనాతనమైన ధర్మము. ఉమ్, మనది ఎక్కడ మొదలైంది అని అంటే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఉమ్, ఈ వేదాలు వివరించినటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే మన సనాతన ధర్మం. ఉమ్, సనాతన ధర్మము అనంటే ఒక మనిషితో ఒక మనిషి ఎలా బతకాలి, ఉమ్, ఎలా జీవించాలి, ఉమ్, ఏ విధమైన మానవత్వాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి బంధాలని కలిగి ఉండాలి, ఎటువంటి అనుబంధాలను కలిగి ఉండాలి, ఉమ్, ఇవన్నీ కూడా ఏంటంటే నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉమ్, అనేటువంటి 4 విషయాల మీద ఆధారపడి ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్ లాగా నిర్మించబడిందే మన మార్గము, మన ధర్మము, సనాతన ధర్మం. ఉమ్, ఉమ్, ఇది ఒక మనిషి మతి నుంచి పుట్టింది కాదు, వేదాల నుంచి ఉద్భవించింది. ఓకే. లేకపోతే మతాలు అంటారా, మనిషి మతి నుంచి పుట్టిందే మతం. ఉమ్, బౌద్ధ మతమైనా అదే, జైన తీర్థంకరుడు స్థాపించినటువంటి జైన మతమైనా కూడా అదే, ఉమ్, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అద్వైత మతం కూడా ఉమ్, మనిషి మతి నుంచి వచ్చిందే. రైట్. ఆ తర్వాత వచ్చినటువంటి క్రిస్టియానిటీ, ముస్లిమిజం, ఉమ్, ఇవి కూడా మనిషి మతి నుంచి వచ్చినవే. ఉమ్, ఎప్పుడూ కూడా మనిషి మతి నుంచి వచ్చింది, స్థిరం కాదు. ఉమ్, ఎప్పుడైనా కానీ ఉమ్, భగవాన్ భువాచ అంటారు, అది ఒక్కటి మాత్రమే సత్యం అని నమ్మేటువంటి సిద్ధాంతం నాది. సో మీ సిద్ధాంతాన్ని ఏకీభవిస్తూనే నాకున్న ఒక చిన్న సందేహానికి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇన్ని మతాలు ఉన్నాయి, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, మనందరం ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉంటాం. ఒకళ్ళు రాముడిని నమ్మొచ్చు, ఇంకొకళ్ళు ఈశ్వరుని నమ్మొచ్చు.
ఇంకొకళ్ళు ఇంకొక దాన్ని నమ్మొచ్చు. నమ్మకంతో మనం జీవనం అనేది సాగిస్తూ ఉన్నాం. మాట్లాడు. అయితే ఇంతమంది దేవుళ్ళు ఉన్న భారతదేశం కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, ఒక శతాబ్దానికి కానివ్వండి, ఒక దీనికి ఎందుకు క్రీస్తుని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? క్రీస్తు పూర్వం అంటున్నాం, క్రీస్తు శకం అంటున్నాం. నేను చెప్పే వింటారా? చెప్పండి. నాకు ఇతర మతాలంటే ద్వేషం లేదు. పరమత ద్వేషి ఎంత మాత్రం కాదు. అంటే ఎందుకు ఆయన్ని నేను మాత్రమే చెప్పే కొంచెం ఎందుకు అలా పూర్తిగా వినండి. తీసుకున్నారు అనేది నాకు డౌట్. పూర్తిగా వినండి. మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి ఎందుకు అనుకోరు? వాళ్ళ గురించి మనకెందుకు? అవును. నేను చెప్పేది మీకు అర్థమైతే. వాళ్ళ గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారే కానీ మన ధర్మం గురించి తెలుసుకోవాలని మీకు ఎందుకు అనిపించట్లేదు? మీకు తెలుసా మన ధర్మం గురించి? సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని గురించి తెలుసా? మనం అది ఆచరిస్తుంది సనాతన ధర్మం కాదు. కానే కాదు. ఓకే. అసలు మన దాంట్లో ఇప్పుడు ఈ సనాతన ధర్మం ఉందా అని అంటే కూడా నాకు డౌటే అనిపిస్తుంది. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తానండి. ఇతర మతస్థులు మీరు ఇందాక అన్నటువంటి పాయింట్ నాకు బాగా నచ్చింది. వాళ్ళు అదే మాట డైరెక్ట్గా అంటున్నారు. అయ్యా మాకుండేది ఒకడే అయ్యా, మీకు ఎంతో మంది అయ్యలు, ముక్కోటి దేవతలు అంటున్నాగా, ఎంతో మంది అయ్యలు, ఎవరయ్యా మీ అయ్యా అంటే సిగ్గుగా లేదు? మా అయ్య ఫలానా అని చెప్పటానికి ఎవరయ్యా? బూతు మాటల్లో చెప్పాలంటే లాకో అని వాళ్ళు పిలుస్తున్నారు మనల్ని. మనకు ఆ భాష అర్థం కావటల్లా. ఎందుకంటే సెక్యులరిస్ట్ కంట్రీ కదా మనది. వాళ్ళతో కలిసిమెలిసి జీవించచ్చు అన్నది తప్పులేదు, కానీ వాళ్ళు అలా తిడుతుంటే ఎందుకు మనం గమ్మనుండాలి? నేను అడిగే క్వశ్చన్ అది. రెండోది, దీనికి అర్థం నేను చెప్తా. అద్వైత మత సిద్ధాంతము అన్నది ఆదిశంకరాచార్యుల వారు ఉటంకించింది ఏమిటి అంటే, చెప్పింది ఏమిటి అని అంటే, రెండవది లేనిది ఏదైతే ఉందో ఆ ఒకటి మాత్రమే సత్యం, అదే అద్వైతం. ఈ మాటకు అర్థం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలంటే సృష్టి ఆదికి వెళ్ళాలి. సృష్టి ఆదికి వెళ్తే అక్కడ ఉన్నదంతా శూన్యమే, ఏమీ లేదు. ఇప్పుడు నిండు పౌర్ణమి మనం చూస్తున్నాం కదా, అదే విధంగా ఓంకారము అన్నది ఏదైతే ఉందో అదే ప్రభవించింది ఫస్ట్. ఆ ఓంకారం అన్నదే ధ్వనించింది శబ్ద రూపంలో. ఆ తర్వాత పంచతత్వాలు, పంచతత్వాల తర్వాతే సప్తరాగాలు, సప్తరాగాల తర్వాతే సప్తవర్ణాలు, సమస్త ప్రకృతి అంతా కూడా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదంతా కూడా అలాగ ఉద్భవించినవి. ఆ తర్వాతే విష్ణుమూర్తి కావచ్చు, బ్రహ్మ కావచ్చు, మన పురాణాల ప్రకారంగా ఇలాగ అనేక మంది దేవతలు, వాళ్ళందరి తలకు పుట్టుక్కి ఒక ముఖ్య కారక ఉద్దేశ ప్రయోజనం అనేది ఉంది. అలాగే మీరు పుట్టిన దానికి కూడా మీ జన్మకారక ఉద్దేశ ప్రయోజనం అనేది ఉంది. అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. అప్పుడే మనం ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. గాట్ మై పాయింట్? ఓకే, ఇదంతా కూడా వేరే సబ్జెక్టు, కానీ అసలు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఓంకారము అన్నది ఉంది కదా, అదే రెండవది లేనిది ఏదైతే ఉందో అదే సత్యం అని అద్వైత మత సిద్ధాంతం ప్రకారంగా. అంటే ఈశ్వరుడికి శతనామావళి, సహస్రనామావళి ఉందా లేదా? ఉంది. మరి ప్రతి ఒక్క పేరుకి ఒక అవతారం అంటే అన్ని అవతారాలు ఎత్తినవాడు ఆ శివుడు కదా. కానీ ఏ మంత్రమైనా చూడండి, ఏ నామ మంత్రమైనా చూడండి, ఓంకారం లేనిదే లేదు. ఆ తర్వాత అమ్మవారు, అధర్వణ భద్రకాళి దగ్గర నుంచి దొంగ మైసమ్మ వరకు, కట్టపోచమ్మ వరకు, ఏ అమ్మవారికైనా సరే ఓంకారం లేనిదే ఏ నామమంత్రమైనా ఉందా? లేదు. పోరి గోవిందనామాలు, విష్ణునామాలు, ఓంకారం లేనిదే ఏదైనా ఉందా నామమంత్రం? లేదు. సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఈ రాముడు, నరసింహస్వామి,
ఇలాగ ఎంతోమంది దేవతలు. ఉమ్, ఇక లేటెస్ట్ అంటే అయ్యప్ప. ఉమ్, ఏదైనా సరే ఓంకారం లేనిదే ఏ నామమంత్రమైనా ఉందా? సో, ఆ ఓంకారం అన్నదే వాస్తవికమైన భగవత్ స్వరూపం. ఓకే. భగవత్ స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఉమ్, ఈ స్పిరిచువాలిటీలో కూడా చెప్తారు. ఉమ్, నిరాకారము. అసలు ఆకారం అంటే ఏంటి? చతురస్రము ఆకారమే. ఉమ్, దీర్ఘ చతురస్రము ఆకారమే. ఉమ్, త్రికోణము ఆకారమే. ఉమ్, అంతకు మించి షడ్భుజి అంటే నక్షత్రం. ఉమ్, అది కూడా ఆకారమే. కానీ ఓంకారానికి ఆకారం ఎక్కడుంది? ఉమ్, ఇట్లాగా రాస్తాం కదా! ఉమ్, మరి దీనిలో ఎక్కడుంది ఆకారం? నిరాకారం అంటే అదే. అదే పరమాత్మ స్వరూపం. ఉమ్, అదే సదాశివ రూపం. ఉమ్, ఆయనే సాకారం అని కూడా అంటారు. ఉమ్, సాకారం అంటే ఏంటి? మన ఇమాజిన్. ఉమ్, మన ఇమాజిన్‌లో శివుడంటే ఇలా ఉంటాడు. ఉమ్, అమ్మవారంటే ఇలా ఉంటుంది. విష్ణుమూర్తి అంటే ఇలా ఉంటాడు. ఉమ్, నరసింహస్వామి అంటే ఇలా ఉంటాడు. ఉమ్, ఇదంతా మన ఇమాజిన్. ఉమ్, వాస్తవిక రూపము అనంటే ఓంకారమే. ఉమ్, ఈ మాట చెప్పగలిగితే ఇతర మతస్థులు ఎవరైనా ఈ మాట అనగలరా? మాకుండేది ఒకడే అయ్యా, మీకెంతమంది అయ్యలు? ఉమ్, ఎవడయ్యా మీ అయ్యా? ఉమ్, అని అడగగలరా? ఉమ్. మీరు మీరు చెప్పేదంతా 100% నిజం. అందరూ ఒప్పుకొని తీరాల్సిన వాస్తవాలు మాట్లాడుతున్నారు గురుగారు. అవును. నేను అడిగే ఒకే ఒక క్వెషన్ ఏమిటంటే, చరిత్రని ఆధారంగా పుస్తకాల్లో మనం ప్రింట్ చేసేటప్పుడు చరిత్రని ఆధారంగా తీసుకోవాలి అనుకుంటే, హ్మ్. ఎందుకు క్రీస్తుని తీసుకున్నారు అనేది నా క్వెషన్. ఏమో నాకు తెలీదుగా. అంటే క్రీస్తు శకం, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని లేదమ్మా. మాట్లాడుతున్నాం. నే ఎందుకు? నేనన్నది మనకి ఏమంటాను? మనకి ఇన్ని నేనన్నది ఏమంటాను? హ్మ్. హ్మ్. మన గురించి మనం తెలుసుకుంటే చాలు. ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు అంటారు. అంతకు మించి ఇంకా మరి బ్లంట్‌గా సంవత్సరాలు చెప్పాలంటే రాయాలంటే మరి ఇంకా బ్లంట్‌గా ఆధారంగా తీసుకోవాలి. చెప్పాలంటే హ్మ్. ఇంకా బ్లంట్‌గా చెప్పాలంటే హ్మ్. హ్మ్. ఈ భూ ప్రపంచం నా దృష్టిలో ఒక పెద్ద కాలనీ. కాలనీ. హ్మ్. యెస్. ఈ కాలనీలో ఎన్నో క్రాస్ రోడ్లు, హ్మ్. ఎన్నో ఇళ్ళు ఉంటాయి. హ్మ్. అన్ని ఇళ్లల్లో కూడా ఉండేది కామన్ పాయింట్ హ్మ్. ఒక లెట్రిన్. హ్మ్. పక్కవాడి లెట్రిన్‌ని మనం ఎందుకు తొంగి చూడాలి? హ్మ్. మన లెట్రిన్‌ని మనం శుద్ధం చేసుకుంటే సరిపోదా? హ్మ్. అది నా సిద్ధాంతం. బస్. ఓకే. రైట్. సో, అసలు మనం మన టాపిక్‌లోకి మాట్లాడుకునే ముందు 'అరవింద్ అఘోరా' అనే మాటని ఎప్పుడు అసలు జనానికి తెలిసిందంటారు? 'అరవింద్ గారు అఘోరాగా మారారు' అని ఎప్పుడు తెలిసింది? నా 53 ఏట వెళ్ళిపోయానని చెప్పాను గదా! అవును. వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 ఏళ్ల కాలం హ్మ్. నేను హిమాలయాల్లో ఉండి తపస్సు చేసుకున్నాను. హ్మ్. ఎన్‌లైట్‌మెంట్ అయిన తర్వాతనే వెనక్కొచ్చాను. హ్మ్. 5 ఏళ్ల కాలం నేను ఈ లోకానికి బతికున్నానా? చనిపోయానా? అన్నది కూడా తెలీదు. ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ తెలీదు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా. ఎవరికీ తెలీదు. హ్మ్. నా భార్య ఏమి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టలే మిస్సింగ్ క్యాండిడేట్. హ్మ్. మరి నా కొడుకు జర్నలిస్టే. వాడు కూడా ఏమి మిస్సింగ్ క్యాండిడేట్ కంప్లెయింట్ పెట్టలే. హ్మ్. సో, నాకు అర్థమైంది ఒకటే. ఇది ఒక రకంగా చెప్పాలంటే. అవసరం తీరిపోయింది అల్లుడు లంకు. హ్మ్. నేను బూతు మాట మాట్లాడట్లా. కానీ దాని మీనింగ్ వచ్చేదే చెప్తున్నాను. హ్మ్. అవసరం తీరిపోయింది అల్లుడు లాకో. హ్మ్. అర్థమైందా లేదా? హ్మ్. నా అవసరం ఎవరికీ లేదు కాబట్టి నా గురించి ఎవరు కంప్లెయింట్ పెట్టలేదు. హ్మ్. బస్. మీరు ఈ 5 సంవత్సరాలు అన్నారు కదా! ఈ 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? నేను ఉత్తరాఖండ్‌లో ఉన్నాను. హ్మ్. ఆ తర్వాత హిమాలయాలు నియర్ బై హ్మ్. ఉండేటువంటి ప్రాంతంలో హ్మ్. మంచు కొండల నడుమ ఉన్నాను. ఓకే. అక్కడ ప్రకృతిలో మమేకమై జీవించాను. హ్మ్. జంతు ప్రవృత్తితోనే జీవించాను. హుహు. అంటే ఒంటి మీద బట్టలు లేవు. ఓకే. ఉండవు కూడా. హ్మ్. హ్మ్. అలాగే జీవించాను. చలికి వణికాను. హ్మ్. ఎండకు ఎండాను. వానకు తడిశాను. 5 సంవత్సరాలు హిమాలయాల్లో ఉన్నారు. అవును. హ్మ్.
సో ఈ హిమాలయాల్లో ఉన్నప్పుడు చాలా మంది అంటే మనకి అందరికీ తెలిసిన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి అవును. చాలా మంది అక్కడ బాబా ఉంటారని, అవతార్ బాబా ఉంటారని అవునండి. చాలా మంది అవును. మాట్లాడుతూ ఉంటారు. అవును. మీకు ఆయన దర్శన భాగ్యం అనేది కలిగిందా? మీరు చూడటం జరిగిందా ఆయన? లేదండి. లేదండి. ఓకే. నాకు నా గురువు ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆయన చాలు నాకు. హ్మ్. మీ గురువు గురించి చెప్తా అన్నారు. చెప్పలేదు. యెస్. చెప్పండి. నాకు తోచినంత వరకు ఆయన ఎవరో కాదు, సాక్షాత్ పరమశివుడే. ఓకే. ఎందుకనంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క సత్యం ఎంత గొప్పది అంటే హ్మ్. అంత గొప్పది. నన్ను అంత తొందరగా ఎవ్వరు గూడా కన్విన్స్ చేయలేరండి. హ్మ్. చెప్పాను గదా! నాకెక్కువ సందేహాలుంటాయి. హ్మ్. అంత తొందరగా దేనికి నేను కాంప్రమైజ్ కాను హ్మ్. అని జెప్పి. అఘోరాల మీద నేను రిసర్చ్ చేస్తున్నటువంటి సమయంలో 250-300 మంది దాకా చూసాను నేను. హ్మ్. జస్ట్ డ్రెస్ వేసుకొని ఏదో మాటలు చెప్పుకుంటూ బతికేవాళ్ళు, తిరిగేవాళ్ళని నేను ఒక 250-300 మంది దాకా చూసాను. హ్మ్. ఎవ్వరు గూడా నాకు స్పిరిచ్యువల్‌గా కానీ, హ్మ్. భక్తి పరంగా కానీ, జ్ఞానమే కానీ, హ్మ్. కర్మయోగమే కానీ, పరమార్థిక విషయాలు గానీ, హ్మ్. ఎవరు గూడా అంత ప్రాంప్ట్‌గా నాకు చెప్పగలిగిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు లేరు. ఓకే. ఆయన చెప్పినటువంటి ఒక మాట చిన్న శాంపిల్ లాగా చెప్తాను. చెప్పండి. మనమంతా జర్నలిస్టులు. హ్మ్. ఎవరినైనా ఫస్ట్ ఏమంటాము? అయ్యా మీ పేరేంటి? హ్మ్. అంతే గదా మనం అడిగేది. హ్మ్. ఆయన దానికి చెప్పిన సమాధానం ఏంటంటే, శరీరం ఉన్నంత వరకే పేరు. హ్మ్. దానికొక వాల్యూ. హ్మ్. ఈ శరీరం ఎప్పటికన్నా రాలిపోయేదే. శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండే పేరుతో నీకేం పనయ్యా? హ్మ్. ఆ పేరుకే ఒక అస్తిత్వం లేనప్పుడు హ్మ్. అన్నారు. ఇంకా ఆయనతో ఏం మాట్లాడాలి నేను? హ్మ్. ఆ లెక్కలో చూసుకుంటే ఇందాక నేను జెప్పాను. శివుడికి శతనామావళి ఉంది, సహస్రనామావళి ఉంది, ఎన్నో అవతారాలుందని. అవును. దక్షిణామూర్తి ఆయనే. హ్మ్. మీకు అర్థమయ్యే భాషలో మీకు తెలిసినటువంటి దీనిలో నేను చెప్తున్నా. హ్మ్. దక్షిణామూర్తి ఆయనే, హ్మ్. కాలభైరవుడు ఆయనే, హ్మ్. వీరభద్రుడు ఆయనే, హ్మ్. మరి శంకరుడు ఆయనే, మరి అంతకు మించి సదాశివుడు ఆయనే. హ్మ్. ఎన్ని అవతారాలు, ఎన్ని రూపాలు. భూతనాథుడు ఆయనే. హ్మ్. ఆ భూతనాథుడు అనేటువంటి దాన్నే అఘోరా అంటారు. ఇలాగ చూసుకుంటే ఏది చూసినా ఆయనే అయినప్పుడు హ్మ్. ఆయనకి ఎన్ని పేర్లున్నాయి, ఎన్ని ఊర్లున్నాయి. హ్మ్. మరి ఆయనకెంతమంది భార్యలు? హ్మ్. మరి అవతారానికి ఒక పెండ్లాం ఉంది గదా! హ్మ్. ఉదాహరణకి చెప్పాలంటే. హ్మ్. మీరు కావాలంటే ఎక్కడైనా సరే దీన్ని రాంగ్ స్టేట్‌మెంట్‌గా మాత్రం తీసుకోకండి. రైట్. సో, అయితే విశ్వనాథుడు, ఆ! చెప్పండి. విశాలాక్షి. హ్మ్. విశ్వనాథుడు, అన్నపూర్ణేశ్వరి. హ్మ్. మరి విశ్వనాథుడు కామనే. హ్మ్. మరి విశాలాక్షి భార్యనే గదా! అవును. అన్నపూర్ణాదేవి గూడా భార్యనే గదా! హ్మ్. నేను వేరే విధంగా చెప్పట్ల. హ్మ్. ప్రజలకి రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చి నేనేమి రాంగ్ రూట్‌కి పంపించట్లేదు. హ్మ్. హ్మ్. అదే విధంగా శ్రీశైలం. హ్మ్. ఆయన మల్లికార్జునుడు, ఇక్కడ భ్రమరాంబిక. హ్మ్. మరి అదే విధంగా ఆహ్, గుజరాత్‌లోనేమో సోమనాథుడు. ఆయన భార్య పేరు నాకు తెలీదు. గుర్తులేదు. హ్మ్. ఇక పోతే మహాకాళి, మహాకాళేశ్వర్. అక్కడ వాళ్ళిద్దరు జోడి జంటనే. హ్మ్. ఇలా చూసుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎన్ని రకాల పేర్లున్నాయో, అన్ని రకాల అమ్మవార్లు ఆయా ప్రదేశాల్లో ఉన్నారు. ఓకే. మరి వీళ్ళవి అన్నీ గూడా ఏ జన్మకు ఆ జన్మే, ఏ జన్మకు ఆ జన్మకు ఆ భార్యే అంతే. హ్మ్. ఆయన బతికింది ఏకమైనటువంటి స్థితిలోనే బతికాడు. హ్మ్. ఒక భర్తకు ఒక భార్య. హ్మ్. కాకపోతే అవతారాలు ఎక్కువ గాబట్టి, మరి ప్రతి ఒక్క అవతారంలో ఓ భార్య ఉంది గదా! హ్మ్. కాబట్టి ఆయనకెన్ని భార్యలు అన్నానంటే, దాని అర్థం ఇది గాని, ఎన్నో భార్యలని చేసుకొని ఆయన బతికినాడని నేను అనలే. హ్మ్. ఇప్పుడు మీరు ఈశ్వరుడికి ప్రతిరూపంగా అఘోర అన్నారు కదా! అవును. హ్మ్. సో, మరి అఘోరాలకు కూడా ఇలాగే ఫ్యామిలీస్ ఎక్కువుంటాయంటారా? అలా అని కాదు. ఆ! అఘోరాల్లో కూడా ఆడవాళ్ళున్నారు. రైట్. అఘోరాలు ఆడవాళ్ళున్నారా? ఉన్నారు.
ఓకే. ఇక్కడ నేనేమంటానంటే, హ్మ్. ఈ అఘోరాల్లో మగవాళ్ళని ఏమంటారంటే భైరవుడు అంటారు. హుహు. ఆడవాళ్ళని ఏమంటారంటే భైరవి అంటారు. భైరవి. హ్మ్. వీళ్ళు ఇద్దరు గూడా 3 పెళ్ళాల్లానే జీవిస్తారు. హ్మ్. ఓన్లీ ఫర్ సాధనాస్. హ్మ్. అంతేగాని ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ కోసం కాదు. ఓకే. అన్నీ ఉంటాయి. హ్మ్. హ్మ్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాదిరిగానే అన్నీ ఉంటాయి. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్‌కి కమిటెడ్ రిలేషన్ ఉంటుంది. హ్మ్. అక్కడ రిలేషన్ ఉంటుంది. హ్మ్. కానీ కమిట్మెంట్ ఉండదు. హ్మ్. సాధన అయ్యేంత వరకు అన్నీ ఉంటాయండి. హ్మ్. అయిపోయిన తర్వాత ఎవరి దావ వాళ్ళదే. ఓకే. సో, ఆహ్, అఘోరాకి సంబంధించి 'అరవింద్ అఘోరాకి' సంబంధించి ఒక చిన్న విషయం మీ అందరికీ తెలవని ఒక చిన్న విషయం మాట్లాడబోతున్నాను. మద్రాసులో ఉన్నప్పుడు అఘోరా గారు కొన్ని వ్యవహారాలు నడిపేవారట. ఏమిటి ఆ వ్యవహారాలు? ఎలా ఉండేవారు? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.